బ్యాక్ కెమెరా తీసి అట్లా నెంబర్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు వస్తుందిగా, వస్తుంది కదా. ముందడుగు వేస్తూ ఉంటారు. అన్ని భాషలు మనం నేర్చుకోవచ్చు, కానీ మాతృభాషను మర్చిపోవద్దు అంటూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయాలు, సంస్కృతి, నాగరికత అంతా కూడా మన పూర్వకాల వైభవాన్ని, పూర్వకాల విశేషాలు, పూర్వకాల పరిస్థితుల్ని అన్నింటినీ కూడా వదిలివేసి ఈ ఆధునిక సమాజ కాలంలో ఈ మొత్తం ఇచ్చాడుతూ ఉన్నాం. ఎందుకయ్యా అంటే ఆంగ్ల భాష మీద నమ్మకాలు ఉండకూడదని అన్న, కానీ మన భాషను మర్చిపోవద్దని ఒక చిన్న పద్యం చెప్పేసి ఆ తర్వాత ప్రధానమైన అనుకునేతో మనం చూద్దాం. అమ్మ శబ్దంబులోని అనురాగమును వీడి మమ్మీల మోదులో మ్రగ్గుతుండే. మాస్టర్ మాస్టర్ కూర్చోండి. ఆంగ్ల భాషార్థి అయి కాన్వెంటు జైలులో అంత మామలను మరచి ఆంటీ అంకులను పేదాలే మన నృత్యములు మాని మంకీల డాన్సులో ఏవేవ పేర్లతో ఎగురుతుండే. ఎట్లు ఇవి మన దేశ ప్రగతికి మెట్టులగును ఆలకించండో భావి భారత పౌరులారా. అయ్యా, నేను చెప్పినటువంటి భావం అర్థమయ్యే ఉంటుంది. అంటే మన సాంప్రదాయము, సంస్కృతి, మన భాషను మరవవద్దు, పరభాష ముద్దు మన భాష కంటే కాదు. ఎందుకంటే మాతృభాష అంటే తల్లి గర్భం నుండి బయటపడిన తర్వాత తల్లి తల్లి నుంచి మనం తాగేటువంటి పాలన నుంచి వచ్చేటువంటి భాషే మాతృభాష. కూడా మర్చిపోవచ్చు. కనుక అందరూ కూడా అందరినీ గౌరవించాలి. పరభాష నేర్చుకోవచ్చు, కానీ మాతృభాష మరవద్దు అని చెప్తూ ఈరోజు దివ్యల వెంకటరత్నం కనకరత్నం గారు పుట్టినటువంటి రోజులు చెప్తున్నా. చూడండి, వీళ్ళు పెళ్లినయ్యి అత్తగారికి వెళ్ళారు. అయినప్పటికీ కూడా మాతృమూర్తి మీద ప్రేమతోటి అక్కాచెల్లెలు ఇద్దరు కూడా వచ్చి ఆమెకు పుట్టుగా ఏదో చిన్న చేయాలి, అందరిలోనూ తీపి చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు తీసుకొచ్చి మీరు అన్ని విద్యార్థులకు ఉత్సాహం పరచడం కోసము యొక్క స్వీట్లను తెచ్చారు. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా చదువుకొని ఇటువంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు గౌరవం నేర్చుకొని వాళ్ళు ఇచ్చేటువంటి ఈ యొక్క స్వీట్స్ని తీసుకొని చక్కగా చదువుకోవాలి, బాగా వృత్తిలోకి రావాలని ఆశీర్వదిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మాస్టర్ మీరు స్కూల్ వాళ్ళు కదా, బాగుంటుంది. మీరు ఇవ్వండి, మీరు వాళ్ళు ఇస్తారు, తృప్తిగా ఉంటుంది. రండి మాస్టర్. అతనికి ఫోన్ మేడం గారికి అక్కడ ఉన్న మేడం గారికి పనిచేసినటువంటి అధ్యాపకులందరూ కూడా ఎంతో వాళ్ళందరికీ కూడా మా ఛానల్ తరఫున నమస్మాన్యులు తెలియజేస్తున్నాం. జ్ఞానం అజ్ఞానులు అనేటువంటి వాడు ఇద్దరు ఉంటారు. జ్ఞాని ఈజ్ బాబ్ నాట్ నేమ్. జ్ఞాని అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా పుట్టడు, ఆయన తయారవడు, ఇదే తయారవడు. అది మహాజ్ఞానులు అనేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ జ్ఞాన నేత్రం కలిగినటువంటి వాళ్ళు. మీరు చూస్తున్నారు మధ్య మనం మీరు చూస్తున్నారు కదా, ఈ పిల్లలందరూ కూడా జ్ఞాన నేత్రం కలిగినటువంటి వాళ్ళు. నిజమైనటువంటి అజ్ఞానం ఎవరంటే మనమే, కంటిలో చూసేటువంటి వాళ్ళం మనమే అన్నమాట. కాబట్టి పిల్లలు మీరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే
డ్యాన్సులు, భరతనాట్యం, కూచిపూడి, తర్వాత గేయాలు, పాటలు రాసేవాళ్ళు ఉన్నారు. అందులలో సుందరమైనటువంటి స్వరంతో గేయాలు పాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అందులలో. అటువంటి వాటిని మీ పిల్లలకి ఉన్నటువంటి అధ్యాపకులు నేను తెలియజేసేది ఏంటంటే, ఈ పిల్లలకి కేవలం పాఠాలే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు ఆల్రెడీ మీరు నేర్చుకునే ఉన్నారు వీళ్ళకి. కానీ అటువంటి వాళ్ళని బయటికి తీసుకురండి. జబర్దస్తి కానీ ఎన్నో ప్రభుత్వ పథకాలు అనేటువంటివి మీకేనమ్మా ఎక్కువగా ఉన్నాయి, మాకు లేవు. అది మీ అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. నిజమైనటువంటి అమ్ముడవి ఎవరివి అంటే చూసేటువంటి మేమే అన్నమాట. మీకు తప్పనిసరిగా గవర్నమెంట్ ఉద్యోగాలు అనేటువంటి అందరికీ వస్తాయి. దాంట్లో డౌట్ అనేటువంటిది లేనే లేదు. కాబట్టి మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు. ఉల్లా పంతుల RAMA రామ MURTHY రామమూర్తి, ఉల్లా పంతుల రామమూర్తి అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామమ్మా. ఇది ఎందుకు స్టార్ట్ చేసామంటే కేవలం మీలాంటి వాళ్ళ కోసమే, జ్ఞానంతో ఉన్నటువంటి మీలాంటి వాళ్ళ కోసమే అన్నమాట. నిజానికి చూసేటువంటి వాడే గుడ్డివాడు, కంటితో చూసేటువంటి వాడే, కానీ జ్ఞాననేత్రంలో చూసేటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. కానీ మీ అందరూ కూడా బాధపడాల్సిన అవసరం ఏం లేదు. చెప్పే కదా, పంగుం యథా గంగాధర ప్రబోధ. గంగాదేవి గుడ్డి వాళ్ళని పవిత్రులు చేయడానికి వాళ్ళ ఇంటి ముందుకే వచ్చింది. ఆ విధంగా జ్ఞాననేత్రం కలిగినటువంటి వాడు, మనోనేత్రం కలిగినటువంటి వాడు మీ అందరూ కూడా. వాటి మీ మాస్టర్లు మేడమ్స్ చెప్పేటువంటి పాఠాలను జాగ్రత్తగా వింటూ మంచి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. మీకు దైవానుగ్రహం మీ అందరికీ ఉంది. అన్ని అవయవాలను మాకు ఉండదు, కానీ మీకు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, కలెక్టర్ ఆఫీసులలో ఉన్నారు, కాబట్టి ముఖ్యమంత్రి పేషీలలో కూడా ఉన్నారు. కాబట్టి మేము బయట చూస్తున్నాం, మీరు జ్ఞానంతో చూస్తున్నారు, జ్ఞాననేత్రం. మేము అజ్ఞానంతో ఉన్నాం, మీరు జ్ఞానంతో ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా మేడం గారు వాళ్ళ అమ్మగారు వెంకటరత్న గారు, వెంకటరత్న గారి జన్మదిన శుభాకాంక్షలతో మీ అందరికీ కూడా ఈ విధంగా చేశారు. ప్రతి సంవత్సరం కూడా మీకు మేడం గారు చేస్తూనే ఉన్నారు. ఒక 2 నిమిషాలు మేడం గారు వాళ్ళ అమ్మగారిని పిలిచి మాట్లాడారు. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న అందరికీ నమస్కారాలు. మీ అందరికీ తప్పనిసరిగా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. మేము ఇలాగే ఉంటాం, మీరు మాత్రం అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఎటువంటి మానసిక ఆవేదన పడకుండా సార్ వాళ్ళు చెప్పేటువంటి పాఠాలు జాగ్రత్తగా వింటూ మీరు కూడా పాటలు పాడటం నేర్చుకోండి. ఎవరికైనా వచ్చామా పాటలు పాడటం? ఏమ్మా వచ్చా? ఏమ్మా పాడమా? కూర్చొనే పడుతుంది అమ్మా, కూర్చొనే పడుతుంది. ఏమ్మని నేనటే వస్తలే, అందరు కనపడతారు కదా. పాడమ్మా. ఇటే తిరిగి ఇటే తిరిగి అందరు కనపడతారు కదా. ఇటే ఇష్టం వచ్చిన పాటలు పద్యాలు ఏమైనా పాడమ్మా. కొంచెం పెద్దగా పాడు, పెద్దగా.
అమ్మాయికి రాదులే, కూర్చొని పాడు. ఆ అమ్మాయికి రాదులే, కూర్చొనే పాడుతుంది. రాదు పాడదు. ఇదిగో వీడిని లేపండి, మీ పక్కన అబ్బాయిని లేపండి. పాడు పద్యాలు పాటలు ఇష్టం రా. ఏదైనా పాడు పాడమ్మా. ఏములో సందడి పశుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని ఆకాశములో సందడి చుక్కలలో సందడి ఆకాశములో సందడి చుక్కలలో సందడి వెలుగులతో సందడి మెరిసే సందడి వెలుగులతో సందడి మెలమెల మెరిసే సందడి బెట్లహేములో సందడి పశుల ఉన్నాయి వచ్చు. పుట్టాడని మహారాజు పుట్టాడని. రైట్, బాగా పాడేవాడు. ఇంక తర్వాత తెలుగుదేలగన్న దేశము తెలుగేను తెలుగు వల్ల కొన్న తెలుగు కొండ ఎల్లన కుల కలవయ్యరగవే చిన్నగా పాడు. తెలుగుదేలగన్న దేశము తెలుగేను తెలుగు వల్ల బండ తెలుగు కండ ఎల్లన కుల కలవయ్యరగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. రైట్, బాగా కూర్చోమ్మా. వెరీ గుడ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ భరత్ బ్రహ్మ తస్మయే శ్రీ గురు నమః. రైట్, మీరే కాబోయే గురువులు. మహేష్ ఇటు తిరుగు. భూమి నాది అన్న భూమి పక్కునను దాను చూసి ధనమును కథను బీకును చూసి కాలండును భూమి నాది అన్న అను. భూమి నాది అన్న గట్టిగా చెప్పాలా. నాది అన్న భూమి పక్కున నవ్వు భూమి పక్కునను కానకీను చూచి దాన ఈనును చూసి ధనము నవ్వు. ధనము నవ్వు తర్వాత ఏందమ్మా నాకు కథను బీతును కథన భీతు చూచి కథన బీతును చూసి కాలంబు కథలురా కాలండు నవ్వును కాలుండు నవ్వును ఈశ్వరాభిరామ ఇదురవేమ. చూసావు కదా పిల్లవాడు ఎంత బాగా చదివాడు. నిజానికి మనం చదివిన పద్యాలు మనకు గుర్తుండవు. అంటే ఈ పిల్లలు గుర్తు చేస్తే కానీ మనకు గుర్తు రావడం లేదన్నమాట. ఆ స్థాయి పోయింది మనకి. భావం కూడా చెప్పమ్మా. అదమ్మా భూమి నాది అంటే భూమి నవ్వుతుందండి. తర్వాత అండి ధనము ఎప్పుడు దాచుకుంటారు ధనం అండి ఎవరికి దానం చేయకుండా తను తినకుండా దాచుకుంటే అండి ధనము నవ్వి ఒరే నీ దగ్గర నుంచి కానీ నేను ఎప్పుడు నీ దగ్గర నుంచి ఎప్పుడో కట్ట వెళ్ళిపోతా అయ్యండి కథను తీసి కాలండి. యుద్ధంలో అయినా కానీ భయపడకూడదండి. భయపడిపోయి ముందడికి వెళ్ళాలండి. ఏమన్నా అవుతాడండి. ఏమనంటే ఒరే నువ్వు ఎప్పుడైనా నా కాడికి పట్టలేరా అంటాడు. ఎప్పటికైనా బాగా చెప్పాడు. చూసారా పిల్లలు ఎంత బాగా చూస్తున్నారు. మీకు జ్ఞాన నేత్రం కలిగినటువంటి వాళ్ళు, మనమేమో అజ్ఞాన నేత్రం ఉన్నటువంటి వాళ్ళం. మనం వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి, దైవ అనుగ్రహం అనేది ఉంది అని మన ఛానల్ తరఫున కోరుకుంటూ ఇంతటితో వినిస్తున్నాం. మేడం గారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పూర్వీకుల యొక్క జన్మదినోత్సవం రోజున వచ్చే వేదికగా అందరికీ కూడా తోచినటువంటి సహాయం చేస్తూ ఉన్నారు. వారి యొక్క వదానికి కూడా నమస్సమాంజలు. చనిపోయేటువంటి వాళ్ళని గుర్తు చేసుకోవడం అనేటువంటిది కూడా గొప్పతనమే. అందరూ చేయలేదు మాటల, కొంతమంది మాత్రమే. వాళ్ళల్లో మేడం గారు ముఖ్యంగా జిల్లెళ్ళముల్లో చదువుకోవడం అదృష్టం. జిల్లెళ్ళముల్లో చదివినటువంటి వాళ్ళకి అటువంటి లక్షణాలు ఉంటాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. వాటి మీరందరూ కూడా పెద్దవాళ్ళు ఎవరైనా కానీ మరణించినప్పుడు కానీ పుట్టినప్పుడు కానీ ఆ మరణ జనన దినోత్సవాలకి వచ్చి ఇటువంటి పిల్లల్ని ఆశీర్వదించండి. నమస్తే.